ఐపీఎల్ 2025 ఈ సీజన్‌లో జరుగుతున్న ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. అలానే సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏ అనుచితంగా ప్రవర్తిస్తుందని, బెదిరింపులకి పాల్పడుతుందని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపిస్తుంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే హైదరాబాద్‌ని వదిలి వేరే ఏదైనా హైదరాబాద్ బదులు వేరే చోట మేము వెళ్ళే అవకాశం ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అలానే ఎస్ఆర్‌హెచ్ ఆరోపణలను హెచ్‌సీఏ కూడా ఖండించడం జరిగింది. ఉచిత పాసుల విషయంలో ఐపీఎల్ 25 సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవలు పతాక స్థాయికి చేరినాయి. పాసుల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించిన సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి శ్రీజే శ్రీనివాసరావుకు ఒక లేఖ రాశారు. ఉచిత పాసుల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయని, కాబట్టి ఇటువంటివి మేము సహించం అని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఆ లేఖలో తెలపడం జరిగింది. గత 2 సీజన్లుగా హెచ్‌సీఏ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారము రాలేదని ఎస్ఆర్‌హెచ్ ఆరోపణలు చేస్తుంది. హెచ్‌సీఏ ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతోనే ఉందని అనిపిస్తుంది. ఇదే నిజమైతే గనక బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వము మా యాజమాన్యంతో చర్చించి హైదరాబాద్‌ను వదిలి కొత్త వేదిక చూస్తామని ఎస్ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం కానీ ఈ సీజన్ నుంచి మాత్రమే ఈ సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నామని, ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లోనూ 50 కాంప్లిమెంటరీ టికెట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని, అలానే ఎస్ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు. సన్‌రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్న వార్త బయటికి రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ వివాదం పై దృష్టి సారించి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ వస్తున్న వార్తల మీద సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్లు పాసులు డిమాండ్ చేస్తూ ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.